సో ఏంటంటే మా దగ్గర తక్కువ బడ్జెట్ అరౌండ్ మీకు లర్నింగ్ పర్పస్ గురించి కూడా అంటే 150 to 2 lakhs బడ్జెట్ నుంచి కూడా ఆ బడ్జెట్ నుంచి కూడా మనకు అరౌండ్ 30 lakhs బడ్జెట్లో కూడా ప్రతి ఒక్క కార్ అవైలబుల్ ఉంటాయి. 70 to 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. 300 to 400 కార్స్ అయితే మన స్టాక్ అయితే ఎనీ టైం అవైలబుల్ ఉంటాయండి. ప్రైస్ అయితే కానీ అరౌండ్ 160 లేదా 170 1,60,000 1,70,000 బడ్జెట్లో మన ఈ వెహికల్ ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఇది ఇయర్ వచ్చేసి 2012 మోడల్ అండి. 2012 మోడల్ కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఇది అయితే కానీ మనకు 2014 మోడల్ అండి. 2014 మోడల్. ఇది జస్ట్ ఓన్లీ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ వెహికల్ అండి. అరౌండ్ 6-7 lakhs బడ్జెట్లో కూడా స్విఫ్ట్ డిజైర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే దాదాపు 10 కార్స్ అయితే అబవ్ ఉన్నాయా లేదా? 10 కార్స్ అబవ్ అయితే ఉన్నాయి. మారుతి స్విఫ్ట్ డిజైర్ సార్, మారుతి స్విఫ్ట్ డిజైర్ లేటెస్ట్ అనమాట. ఇయర్ వచ్చేసి 2020 మోడల్ పెట్రోల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకు డ్రైవ్ అయిన ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్. షోరూమ్ ట్రాక్ ఉందండి, వైట్ కలర్ ఉందండి వెహికల్. హుండాయ్ i20 వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు i20లో తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా, అరౌండ్ 4 lakhs అండర్ 4 lakhs బడ్జెట్లో చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు. మన దగ్గర అయితే 2010 మోడల్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయండి i20. 2010 మోడల్ నుంచి 2022 వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి. వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. వోక్స్ వ్యాగన్ పోలో వచ్చేసి మా దగ్గర చాలా అంటే చాలా ఎక్కువ సేల్ ఉంటుంది. సో మన దగ్గరకు వచ్చారంటే అరౌండ్ 12 to 13 కార్స్ అయితే మన మినిమం అయితే కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. మారుతి బ్రీజా వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు బ్రీజాలో డీజిల్ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు మా దగ్గర. ఏంటంటే డీజిల్లో మనకు మైలేజ్ బాగుంటుంది కదా, 5 సీటింగ్ ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది కస్టమర్లు మనకు ఎస్యూలో సెగ్మెంట్లో వచ్చేసి మనకు డీజిల్ వెహికల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు మంచి వీడియోతో అనేది మీ ముందుకు వచ్చేసాను. అదేనండి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్. ఎవరు చూసినా కామెంట్ చూసినా భయ్యా ఇంకొంచెం మంచి వెహికల్స్ ఎక్కడ ఉంటే చెప్పరా, ఇంకా నాకు ఈ కార్ కావాలంటున్నాను. నేనైతే మన సబ్స్క్రైబర్స్కి అయితే వాళ్ళు పెట్టిన కామెంట్ ప్రకారం నేనైతే వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నా. వాళ్ళు అడిగిన కోరిక మీదకి ఒకసారి మాదాపూర్ సైడ్ కూడా చాలా కార్స్ అయితే ఉన్నాయండి, అక్కడ కూడా ఒకసారి చేయండి. మేము మాదాపూర్ సైడ్ ఉంటాం, మాకు ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళకి కొంచెం కవర్ చేయండి అని అంటూ సబ్స్క్రైబర్లు అయితే మనకు కామెంట్ అయితే చేశారు. వాళ్ళకి తగ్గట్టుగానే నేనైతే ఈరోజు మాదాపూర్లో ఉన్నటువంటి యువర్ కార్స్కి అయితే వచ్చేసాం. ఇది మాదాపూర్ 100 feet రోడ్స్ అండి, రోడ్లోనే ఉంటుంది మనకు. జస్ట్ మీకు కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా సెండ్ చేస్తాను, లేదంటే మనకు ఈ వీడియో పైన ఉన్న నెంబర్కి కూడా కాల్ చేసి వారు మీకు రిసీవ్ చేసుకుంటారు. మరి ఈరోజు అయితే మనకు ఈ వీడియోలో అయితే మనము జస్ట్ మనకు 170 అంటే 1,70,000 నుండి 6 lakhs లోపు అయితే ఈ కార్స్ అయితే మనకు చూపెట్టబోతున్నాం. మరి ఈ వీడియోలో అయితే మరి ఆ బడ్జెట్లో మీకు కావాల్సిన బడ్జెట్ మీరు అనుకుంటే, మీకు నచ్చిన కారు ఉంటే మీరు ఒకసారి రండి. వచ్చిన తర్వాత 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మీరు కార్ అయితే బై చేయండి. నేను జస్ట్ మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ నేను ఈ వీడియో చేస్తున్నాను. మీ కారే కొనాలని నేనేం చెప్తలేను. 1-2 సార్లు మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు కార్ అయితే బై చేయండి. మరి ఈరోజు అయితే మనకు ఒక 2 lakhs నుంచి 6 lakh బడ్జెట్ ఉన్న కార్స్ అయితే గురించి అయితే చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఒకసారి మీరు ఈ వీడియోని అయితే ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది. మరి మొదటిసారిగా మా ఛానల్ ఈరోజు చూసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక మంచి విషయాన్ని మీరు షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోతే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే అండి. ఓకే సార్, మన ఇక్కడ మీ పేరు ఈ అడ్రస్ చెప్పండి సార్. మై సెల్ఫ్ నాగేశ్వర రెడ్డి అండి. మా ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కార్ అనేది మా ఆఫీస్ లొకేటెడ్ ఎక్కడ ఉందంటే మాదాపూర్లో 100 feet రోడ్ ఉంటుంది. అక్కడ ఎగ్జాక్ట్ రత్నదీప్ ఆపోజిట్ అంటే వంశీరామ్ బిల్డర్స్ ఆపోజిట్ ఉంటుంది. ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కార్, బ్లూ కలర్ బోర్డ్ లో కనిపిస్తుందండి. 100 feet రోడ్ లో మాదాపూర్ మెట్రో దగ్గర నుంచి మీరు అయ్యప్ప సొసైటీకి వెళ్ళే రూట్ లో మీకు లెఫ్ట్ సైడ్ అపియర్ అవుతుందండి. సో ఏంటంటే మా దగ్గర తక్కువ బడ్జెట్ అరౌండ్ మీకు లర్నింగ్ పర్పస్ గురించి కూడా అంటే 150 to 2 lakhs బడ్జెట్ నుంచి కూడా ఆ బడ్జెట్ నుంచి కూడా మనకు అరౌండ్ 30 lakhs బడ్జెట్లో కూడా ప్రతి ఒక్క కార్ అవైలబుల్ ఉంటాయండి. మా దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంది, ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది, బ్యాంక్ ఫైనాన్స్ కూడా ఉంది. ప్రైవేట్ ఫైనాన్స్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 1.5 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బ్యాంక్ కూడా సిబిల్ స్కోర్ అంతా బాగుంటే మనకు అరౌండ్ వెహికల్ మోడల్ మీద 80% దాకా కూడా మేము చేసే ప్రయత్నం చేస్తామండి. 70 to 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ పోతే ఏంటంటే మన దగ్గర డైలీ కార్స్ వచ్చేసి 10 to 20 కార్స్ అనేవి ఎవ్రీడే స్టాక్ చేంజ్ అవుతూ ఉంటుందండి, సేల్ అవుతూ ఉంటుంది. సో ఈ రోజు ఇప్పుడు మీకు ఈ వీడియోలో దగ్గరలో తక్కువ బడ్జెట్ నుంచి ఏ మోడల్స్ ఏ ప్రైస్లో ఉన్నాయి చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఎవరికైనా సరే వెహికల్ ఇందులో వీడియో చూసే వాళ్ళకైతే వెహికల్ నచ్చిందంటే జెన్యూన్ కస్టమర్లు మీకు దాని స్క్రీన్ షాట్ తీయడమో లేకపోతే వెహికల్ నెంబర్ అన్న నాకు వాట్సాప్లో పిన్ చేస్తే వెహికల్ అవైలబుల్ ఉందా నాట్ అవైలబుల్ ఉందని చెప్పేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు చూసిన వెహికల్ ఇప్పుడు మీరు వీడియో తీస్తున్నారు. సో ఆఫ్టర్ ఇది మళ్ళీ మీరు అప్లోడ్ చేయడానికి 2 days to 3 days టైం తీసుకుంటారు. మళ్ళీ చూసే కస్టమర్ ఎప్పుడు చూస్తాడో కూడా తెలియదు వీడియోను. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీకు వీడియో చూసే వాళ్ళకి జెన్యూన్గా పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకు స్క్రీన్ షాట్ తీయండి, మీకు వాట్సాప్లో సెండ్ చేయడం. నేను కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకపోతే చాలా మంది కాల్ చేస్తుంటారు కాబట్టి మ్యాక్సిమం బిజీ టోన్ వస్తుంటుంది. మీరు వాట్సాప్లో అయినా సరే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్లో సెండ్ చేయండి. మ్యాక్సిమం నేను ఫ్రీ అయిన తర్వాత అయినా సరే మీకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో చాలామంది 100 feet రోడ్లో మా ఆఫీస్ అడ్రస్ వచ్చి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ గల్లీస్ చాలా ఉంటాయి, ఆఫీసులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి
కాబట్టి కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఎవరికైనా సరే మీకు ఆఫీస్ అడ్రస్ కరెక్ట్గా మీరు క్యాచ్ చేయలేకపోతే నా నంబర్ యూట్యూబ్లో వచ్చేసి మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది. మై సెల్ఫ్ నాగేశ్వర్ రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 9951152399 అండి. ఆ నెంబర్కి మీరు ఎనీ టైం వాట్సాప్లో నాకు పిన్ చేయండి. మీకు నచ్చిన వెహికల్ స్క్రీన్ షాట్ తీయండి. అవైలబుల్ ఉందో నాట్ అవైలబుల్ చెప్తాను. లేదు మీకు ఏదైనా సరే వెహికల్ రిక్వైర్మెంట్ ఉన్నా సరే నాకు కాల్ చేసి అడగండి వెహికల్ అవైలబుల్ ఉందా లేదా అని చెప్పేస్తాను. సో ఇక్కడ పోతే ఇంకా లేట్ చేయకోకుండా మనకు తక్కువ బడ్జెట్ నుంచి అరౌండ్ మన దగ్గర వచ్చేసి 150 to 2 lakhs బడ్జెట్ నుంచి కూడా 30 lakhs 35 lakhs కార్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఆల్ టైప్స్ ఆఫ్ సెగ్మెంట్స్లో కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో లేట్ చేయకుండా తక్కువ బడ్జెట్ నుంచి ఏమి ఉన్నాయో చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు చూసుకుంటే చాలా మంది కస్టమర్లు తక్కువ బడ్జెట్లో అంటే లర్నింగ్ పర్పస్ గురించి అని చెప్పేసి అంటే అరౌండ్ 150-170 బడ్జెట్లో లర్నింగ్ పర్పస్ ఒక 6 months యూజ్ చేయాలి, 1 year యూజ్ చేసి మళ్ళీ సేల్ చేయాలనుకున్న వాళ్ళకైతే మీకు హ్యాండ్స్ ఫ్రీ కావడానికి అయితే మీకు ఆల్టో వెహికల్ అంటే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, మైలేజ్ కూడా బాగుంటుంది. ఎక్కడంత ఆయిల్ ఇచ్చినా దీని స్పేర్ పార్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఓకే సార్. సో ఆ విధంగా అయితే మీకు ప్రైస్ అయితే అరౌండ్ 160 లేదా 170 1,60,000-1,70,000 బడ్జెట్లో మనం ఈ వెహికల్ ఫైనలైజ్ చేసే అవకాశం ఉంది. ఇది ఇయర్ వచ్చేసి 2012 మోడల్ అండి, 2012 మోడల్. కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జీ కూడా అవైలబుల్ ఉందన్నమాట. సో మీరు హైవేలోకి వెళ్ళారంటే మైలేజ్ కూడా అరౌండ్ 20+ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అరౌండ్ 160 to 170 బడ్జెట్లో ఈ వెహికల్ ఫైనలైజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఇంకా ఇవే కాకుండా చూడండి శాంట్రో వెహికల్ కూడా చూసే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇది అయితే మనకు 2014 మోడల్ అండి, 2014 మోడల్. ఇది జస్ట్ ఓన్లీ పెట్రోల్ వెహికల్, మాన్యువల్ వెహికల్ అండి. కస్టమర్తో మాట్లాడుకుంటే నియర్ బై 240 లేదా 250 2,40,000 బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాం సార్. సార్ మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి. మార్కెట్లో డీజిల్ వెహికల్ అంటే అరౌండ్ 3 lakhs అండర్ 3 lakhs బడ్జెట్లో డీజిల్ వెహికల్ మార్కెట్లో చాలా అంటే చాలా డిమాండ్ అయితే ఎక్కువ ఉంది ప్రజెంట్. మన దగ్గర అయితే స్విఫ్ట్ డిజైర్ అయితే అరౌండ్ 3 cars అయితే అవైలబుల్ ఉన్నాయండి. అంటే లో బడ్జెట్లో 3 lakhs అండర్ 3 lakhsలో అంటే 3 lakhs బడ్జెట్ నుంచి అరౌండ్ 6-7 lakhs బడ్జెట్లో కూడా స్విఫ్ట్ డిజైర్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే దాదాపు 10 cars అయితే అబవ్ ఉన్నాయా లేదండి? 10 cars అబవ్ అయితే ఉన్నాయి. మీరు తక్కువ బడ్జెట్లో చెప్తున్నాను డీజిల్ వెహికల్ గురించి. ఇది వచ్చేసి సిల్వర్ కలర్లో ఉందండి వెహికల్, స్విఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వెహికల్ మిడ్ వేరియంట్. ఇందులో 4 power windows, ఏసీ మనకైతే కంపల్సరీ మ్యాండేటరీగా ఉంటాయండి ఇవి. ఇందులో మైలేజ్ కూడా మనకు 18 to 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ప్రజెంట్ సర్వీస్కు 4,000-5,000లో కూడా కంప్లీట్ అవ్వచ్చు సర్వీస్ కూడా. ఇది వచ్చేసి మనకు 2010 మోడల్ VDI, 2010 మోడల్ డీజిల్ VDI అండి. అంటే నియర్ బై చెప్తున్నానండి అప్రాక్సిమేట్గా 2,70,000 లేదా 2,80,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం అయితే చేయొచ్చండి. మారుతి స్విఫ్ట్ డిజైర్ సార్, మారుతి స్విఫ్ట్ డిజైర్ లేటెస్ట్ అనమాట. ఇయర్ వచ్చేసి 2020 మోడల్ పెట్రోల్ వెహికల్ అండి. ఇది వచ్చేసి మనకు డ్రైవ్ అయిన ఓన్లీ 50,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది జెన్యూన్ మీటర్ రీడింగ్ సార్, షోరూమ్ ట్రాక్ ఉందండి, వైట్ కలర్ ఉందండి వెహికల్. వెహికల్కి మీకు ఏంటంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ మీకు మనకు ఇన్బుల్ట్ స్టీరియో కూడా ఉంది వెహికల్కు. స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. వెహికల్ అంతా కండిషన్ అంటే చాలా బాగుంది. ఇదైతే మీకు పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. లేటెస్ట్ అనేది 2017 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చిందండి వెహికల్. ఇది వచ్చేసి 2020 మోడల్. మీకు అప్రాక్సిమేట్గా నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే ప్రైస్ 6,20,000 బడ్జెట్లో రావచ్చు అండి. 2020 మోడల్ 6,20,000 వరకు మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ i20 వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు i20లో తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయా, అరౌండ్ 4 lakhs అండర్ 4 lakhs బడ్జెట్లో చాలా మంది కస్టమర్స్ అడుగుతున్నారు. మన దగ్గర అయితే 2010 మోడల్ నుంచి కూడా అవైలబుల్ ఉన్నాయండి i20. 2010 మోడల్ నుంచి 2022 వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇయర్ 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ అనమాట. మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. మైలేజ్ కూడా 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు స్పోర్ట్స్ కాబట్టి ఇందులో స్టీరింగ్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది, 4 power windows వస్తాయి, ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది, అలై వీల్స్ ఉంటుంది, ABS ఉంటుంది, బ్యాక్ వైపర్ ఉంటుంది. ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. మీకు తక్కువ బడ్జెట్లో డీజిల్ కావాలి, i20 కావాలనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ అయితే బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు. నియర్ బై 380-390 3,80,000 లేదా 3,90,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండాయ్ Elite సార్. ఈ Elite మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి 2014 నుంచి 2020 వరకు మీకు మ్యానుఫ్యాక్చరింగ్ లుకింగ్ అంతా మ్యాక్సిమం సేమ్ ఇలానే ఉంటుంది. ఇది వచ్చేసి ఇయర్ 2015 మోడల్ అండి. Elite దాదాపు మన దగ్గర 10 cars అబవ్ అయితే కాల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది ఇయర్ 2015 మోడల్ అండి, మెరిన్ కలర్లో ఉంది వెహికల్. 2015 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్ట్రా వేరియంట్ అండి. ఆస్ట్రా అంటే ఇది టోటల్ టాప్ మోడల్ ఫీచర్ అనమాట. ఇందులో ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో కానీ, స్టీరియో మౌంటెడ్ కంట్రోల్స్, అలై వీల్స్, ABS, ఆటోమేటిక్ ఎలక్ట్రికల్ మిర్రర్స్, పుష్ డాట్ బటన్, బ్యాక్ వైపర్, ABS, అలై వీల్స్, ఇవన్నీ ఫీచర్స్ అయితే అందులో అవైలబుల్ ఉంటాయండి. ఇది వచ్చేసి ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ అంటే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది
ఇది వచ్చేసి మనకు అరౌండ్ నియర్ బై చెప్తున్నారండి 5 lakhs నుంచి 5,20,000, 5 లక్షల నుండి 5 లక్షలకు కూడా రావచ్చు. కస్టమర్ మేబీ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు. 5 lakhs కానీ 520 బిట్వీన్లో మేబీ వచ్చే అవకాశం అయితే ఉందండి. వోక్స్ వ్యాగన్ పోలో వెహికల్ సార్. వోల్క్స్ వ్యాగన్ పోలో వచ్చేసి మా దగ్గర చాలా అంటే చాలా ఎక్కువ సేల్ ఉంటుంది. సో మన దగ్గరికి వచ్చారంటే అరౌండ్ 12 to 13 కార్స్ అయితే మన మినిమం అయితే కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇందులో వచ్చేసి మనకు తక్కువ బడ్జెట్ అంటే పోలోలో తక్కువ అంటే లో మోడల్లో చూసే వాళ్ళు కూడా ఎక్కువ వస్తున్నారు. అరౌండ్ 3 lakhs అండర్ 3 lakhs బడ్జెట్ కూడా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. సో అరౌండ్ మన దగ్గర 2020 మోడల్ ఆటోమేటిక్ ఉంది, 18 మోడల్ జీటీ ఉంది. సో మనకు మాన్యువల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అరౌండ్ 20 మోడల్ వరకు కార్ అయితే అవైలబుల్ ఉంది పోలో. ఇది ఇయర్ వచ్చేసి 2010 మోడల్ అండి. ఇది చేయడానికి రీజన్ ఏంటంటే తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి చెప్తున్నా. టాప్ మోడల్ అనమాట ఇది. ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్, అలా వీల్స్ ఇవన్నీ ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సేఫ్టీ వైజ్ కూడా వెహికల్ చాలా అంటే సెక్యూర్గా ఉంటుంది వెహికల్ ఇది. ఇది వచ్చేసి మనకు 2010 మోడల్ సార్, 2010 మోడల్. మనకు ఇంకా ఒక 1 year ఉంటే ఎక్స్పైర్ అయిపోవచ్చు, కానీ మళ్ళీ ఫిట్నెస్ చేసుకుంటే మళ్ళీ 5 years దాకా ఎక్స్టెండ్ అవుతుంది. ఇదైతే కన్నా మనకు 270 లేదా 280, 2,70,000 లేదా 2,80,000 బడ్జెట్ కూడా కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్. ఇక్కడ ఇంకొక వెహికల్ చూడండి, పోలో, వోల్క్స్ వ్యాగన్ పోలో. ఇది ఇయర్ వచ్చేసి 2014 సార్, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి హైలైన్ అండి. హైలైన్ అంటే టోటల్ టాప్ ఎండ్ వెహికల్ అనమాట. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ సార్. పోలోలో యాక్చువల్ పోలోలోనే కాదు, పెట్రోల్ అనేది కొంచెం మెయింటెన్స్ తక్కువ ఉంటుంది. అంటే వీక్లీకి వన్స్ అలా ట్వైస్ తీసే వాళ్ళకైతే పెట్రోల్ వెహికల్ అయితే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. మీకు బ్యాటరీ కూడా డౌన్ కాకుండా ఉంటుంది, మనకు పికప్ కూడా ఎలాంటి పికప్ కూడా ఎక్కువ ఉంటుంది పెట్రోల్లో. డీజిల్ అనేది కొంచెం స్లో పికప్ ఉంటుంది అనమాట. ఇదైతే ఇక మనకు పెట్రోల్ వెహికల్ మెయింటెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి 2014 మోడల్ సార్. ఇది 2014 మోడల్ హైలైన్ పెట్రోల్ వెహికల్, టాప్ ఎండ్ పెట్రోల్ వెహికల్. నియర్ బై కస్టమర్తో మాట్లాడుకుంటే 4 lakhs నుంచి 4,20,000 అండి. 4 లక్షల నుండి 4,20,000 బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. హుండై గ్రాండ్ ఐటెన్ వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2015 అండి, 2015 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్టా వేరియంట్ అండి, టాప్ ఎండ్ వెహికల్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ వెహికల్. సో వెహికల్ అంతే కండిషన్ అంటే చాలా బాగుంది. మీకు సార్ టైర్స్ చూసుకుంటే చూడండి, న్యూ టైర్స్ అండి. అరౌండ్ 90% ఇంకా ఎక్కువనే టైర్ అయితే లైఫ్ అయితే ఉంది. ఇదైతే కనుక మన కస్టమర్ తోటి మాట్లాడుకుంటే నియర్ బై అంటే 4 నుంచి 420 అండి. 4 lakhs నుంచి 4,20,000 బడ్జెట్లో మేబీ వచ్చే అవకాశం అయితే ఉందండి. హోండా అమేజ్ వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు వచ్చేసి మనకు సెడాన్లో పెట్రోల్ వెహికల్ కొంచెం మోడల్ కూడా ఉండాలి అనుకున్న వాళ్ళకైతే హోండా అమేజ్ అనేది చాలా బెస్ట్ అండి. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇయర్ వచ్చేసి మనకు 2016 అబోనే, ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది కొంచెం చేంజ్ అయింది అనమాట. ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ అయితే ఇది ఇయర్ వచ్చేసి 2017 అండి. 2017 మోడల్, 2017 మోడల్. ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అండి. పెట్రోల్ అంటే మనకు మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది డ్రైవ్ అని కూడా అంటే చాలా తక్కువ తిరిగిందండి. అంటే ఓన్లీ 43,000 మాత్రమే డ్రైవ్ అయింది. వెహికల్ చాలా అంటే చాలా డార్క్ బ్లాక్ కలర్లో ఉందండి మనకి ఇది వెహికల్. ఇది వచ్చేసి మనకు అరౌండ్ నియర్ బై 5 lakhs లేదా 520 బిట్వీన్లో ఉండొచ్చండి. 5 lakhs నుంచి 520 మధ్యలో ఏ ప్రైజ్ అయినా వచ్చే అవకాశం అయితే ఉందండి. వోక్స్ వ్యాగన్ వెంటో వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు సెడాన్లో తక్కువ బడ్జెట్లో 4 lakhs బడ్జెట్ ఉండాలి, డీజిల్ వెహికల్ అయి ఉండాలి, హైలైన్ టాప్ ఎండ్ బండిలే ఉండాలి కావాలనుకున్న వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్, హైలైన్ టాప్ ఎండ్ వెహికల్ అండి. మనకు మైలేజ్ కూడా అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సేఫ్టీ వైజ్గా మనకు సెక్యూర్గా చాలా బాగుంటుంది వెహికల్. డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది. మనకి ఇదేంటి హైవేలో అయితే పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది సార్. ఇంకా ఇది వచ్చేసి మనకు నియర్ బై చెప్తున్నానండి 4 lakhs లేదా 4,10,000, 4 లక్షల నుండి 4,10,000 బడ్జెట్లో కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మారుతి బ్రీజా వెహికల్ సార్. చాలా మంది కస్టమర్లు బ్రీజాలో డీజిల్ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు మా దగ్గర. ఏంటంటే డీజిల్లో మనకు మైలేజ్ బాగుంటుంది కదా, 5 సీటింగ్ ఉంటుంది, గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది కస్టమర్లు మనకు ఎస్యూలో సెగ్మెంట్లో వచ్చేసి మనకు డీజిల్ వెహికల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇదైతే కనుక మనకు మెయింటెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది బ్రీజా అయితే. ఇది మైలేజ్ కూడా అరౌండ్ 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇందులో వేరియంట్ వచ్చేసి జెడ్డీ అండి, టాప్ ఎండ్ వెహికల్ అనమాట. 2018 మోడల్, 2018 మోడల్ జెడ్డీ టాప్ ఎండ్ డీజిల్ వెహికల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ సార్. గ్రే కలర్ ఉంది వెహికల్. వెహికల్ అంటే చాలా వెల్ మెయింటైన్ చేశారు కస్టమర్. ఇదైతే మనకు నియర్ బై కస్టమర్తో మనకు 8 lakhs లేదా 8,10,000 ఆ బడ్జెట్లో మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. క్రెటా ఆటోమేటిక్ డీజిల్ వెహికల్ సార్. మన దగ్గర అయితే అరౌండ్ 5 to 6 కార్స్ అయితే క్రెటా కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్. ఇది ఇయర్ వచ్చేసి 2016 మోడల్ అండి, 2016 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి ఎక్స్ఎక్స్ అండి, ఎస్ఎక్స్ టాప్ ఎండ్ వెహికల్. ఫ్యూయల్ వచ్చేసి మీకు పెట్రోల్ వెహికల్ అండి, పెట్రోల్ వెహికల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. జస్ట్ ఓన్లీ 73,000 మాత్రమే తిరిగింది. ఎస్యూ సెగ్మెంట్లో వచ్చేసి ఈకో స్పోర్ట్ గురించి కూడా మనకు ఎక్కువ కస్టమర్స్ అడుగుతున్నారు మా దగ్గర. క్రెటా వెహికల్ కానీ బ్రీజా వెహికల్, ఈకో స్పోర్ట్ ఇవన్నీ సేల్ అయితే మా దగ్గర బాగుంటుంది వెహికల్కు. ఇదైతే ఇయర్ వచ్చేసి మనకు 2016 మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ కాబట్టి మనకు నియర్ బై 850, 840 ఆ బడ్జెట్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి వెహికల్. ఓకే సార్.
చెప్పండి సార్, ఓవరాల్గా మనకి ఈ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి సార్. ఓకేనండి, మనకు అడ్రస్ వచ్చేసి మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాను. ఇది మాదాపూర్, లొకేషన్ వచ్చేసి మీకు 100 ఫీట్ రోడ్, ఎగ్జాక్ట్ రత్నదీప్ ఆపోజిట్ ఉంటుందండి. ఆఫీస్ నేమ్ వచ్చేసి యువర్ కార్ అండి. మీకు ఎవరికైనా సరే డౌట్ ఉంటే నెంబర్ స్క్రోల్ అవుతుంటే నెంబర్ కాల్ చేయండి, మీకు లొకేషన్ అండ్ విజిటింగ్ కార్డ్ పంపిస్తా. తద్వారా మీకు రావడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవే కాకుండా చాలా కార్స్ ఉన్నాయండి. అన్ని కార్స్ అయితే మనం వీడియోలో అయితే పోస్ట్ చేయలేం కదా. మీకు ఇక్కడ వస్తే కన్నా చాలా కార్స్ అంటే వీటికి రిలేటెడ్గా, క్రెటాకి రిలేటెడ్ కానీ, బ్రిజాకి రిలేటెడ్ కానీ, హ్యాచ్ బ్యాక్లో స్విఫ్ట్ కానీ, మనకు i20 కానీ, పోలో కానీ, ప్రతి ఒక్క కార్ ఇక్కడికి వచ్చారంటే మీకు ఇక్కడ ఇంకా మీకు వేరే కార్స్ కూడా ఉంటాయి, చూడొచ్చు అనమాట. కార్ పార్కింగ్లో ఎన్ని ఉంటాయి సార్ మొత్తం? మీ నియర్ బై మీరు అబ్జర్వ్ చేసుకుంటే 300+ కార్స్ అయితే ఉన్నాయండి. 300 to 400 కార్స్ అయితే మన స్టాక్ అయితే ఎనీ టైం అవైలబుల్ ఉంటాయండి. మనకి ఇక్కడ 7 సీటర్స్ వచ్చేసి నియర్ బై మనకు 7 సీటర్లో వచ్చేసి అరౌండ్ 50 to 70 కార్స్ అయితే 7 సీటర్లో కార్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఎస్యూ సెగ్మెంట్లో వచ్చేసి మనకు 40 to 50 కార్స్ అయితే ఎనీ టైమ్స్ అయితే కార్స్ ఇక్కడ యువర్ కార్లు అయితే అవైలబుల్ ఉంటాయండి. మీకు హ్యాచ్ బ్యాక్ దగ్గర నుంచి సెడాన్ వెహికల్స్, మినీ ఎస్యూవీ అండ్ 7 సీటర్ కార్స్లో కూడా చాలా కార్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో చూసే వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే చాలా రెస్పాన్స్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. చాలామంది కస్టమర్ కాల్ చేస్తున్నారు. ఒక్కోసారి కాల్స్ కూడా లిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరేమైతే ఏమనుకోదండి, ఎందుకంటే నేను బిజీగా ఇక్కడ కస్టమర్తో కూడా మాట్లాడుతుంటాను కాబట్టి ఒక్కోసారి నేను కాల్ లిఫ్ట్ చేయకపోవచ్చు. ఇప్పుడు డోంట్ మైండ్, మీరు వాట్సాప్లో ఏమైనా మెసేజ్ చేశారంటే నేను తర్వాత ఫ్రీ అయిన తర్వాతనే మీకు దానికి రిప్లై ఇస్తాను. దాని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. రిలేటెడ్గా ఏమున్నాయో కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి. మై సెల్ఫ్ నాగేశ్వర రెడ్డి. మై కాంటాక్ట్ నెంబర్ ఈజ్ 9951152399 అండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్.